హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీస్ బై సాన్షి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. అండ్ మీరందరూ కూడా బాగున్నారు అని అయితే అనుకుంటున్నాను. నేనైతే ఇంకో కొత్త వ్లాగ్తో అయితే వచ్చేసాను అనమాట. అండ్ వ్లాగ్ ఏంటి అనేది కూడా నేను ఆల్రెడీ థంబ్నెయిల్లో పెట్టేశాను. అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే వీడియోని లైక్ చేసి అండ్ ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే కంపల్సరీ వీడియోస్ లైక్ చేసి అండ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా ప్లీజ్. అండ్ ఇంక ఈరోజు వ్లాగ్లో అయితే నా డే రొటీన్తో పాటు అయితే కొన్ని ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ టాపిక్స్ అయితే మాట్లాడదాం అనుకుంటున్నాను. ప్రీవియస్ బ్లాగ్లో కూడా నేనైతే ప్రెగ్నెన్సీకి సంబంధించింది పెట్టానమాట. ఇంకా కంటిన్యూషన్ ఇవే వీడియోస్ ప్రెగ్నెన్సీకి రిలేటెడ్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకోసం అని చెప్పేసి అయితే మీకేమైనా యూజ్ అవుతున్నాయి అనిపిస్తే కంపల్సరీ వీడియోస్ని అయితే లైక్ చేయండి. అండ్ ఇంకా నార్మల్గా ప్రెగ్నెన్సీ అనగానే చాలా డౌట్స్ ఉంటాయి అండ్ చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది ఫస్ట్ టైము. అండ్ ఇంకా చాలామంది దగ్గర నుంచి అయితే కొత్త కొత్త మాటలు వింటూ ఉంటామన్నమాట. సో అవి అయితే కొన్నిసార్లు మనకి లైక్ ఎంకరేజ్మెంట్ లాగా అనిపిస్తాయి, కొన్ని భయపెట్టేలాగా ఉంటాయన్నమాట. ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే మనకైతే పర్సనల్గా చాలా డౌట్స్ వస్తాయి. అండ్ ఇంకా మనమైతే రెగ్యులర్గా హాస్పిటల్ చెకప్స్కి వెళ్ళిన ప్రతిసారి డాక్టర్ని కన్సల్ట్ అయినప్పుడు మనకున్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుంటాము. సో మనం ఎంత క్లారిటీగా ఉన్నా కూడా మన నైబర్స్ కానీ, మన పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, రిలేటివ్స్ దగ్గర నుంచి అయితే చాలా డౌట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు మనల్ని ఏదైనా ఒకటి అడిగిన ప్రతిసారి మనకి సెల్ఫ్ డౌట్ వచ్చిందనమాట. అరే ఇది కరెక్టేనా, మనం నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మళ్ళీ డాక్టర్ని అడిగి క్లియర్ చేసుకోవాలి అనేటివి అయితే చాలా ఉంటాయి. ఇంకా అందులో అయితే ఫస్ట్ ఏంటి అని అంటే మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే ఇంకా స్టార్టింగ్ నుంచి అందరు చెప్పేది ఏంటి, బాగా తినాలి, మంచి వెయిట్ గెయిన్ అవ్వాలి, బేబీ గ్రోత్ బాగుండాలి అనేది అయితే ప్రతి ఒక్కళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా ఫస్ట్ 3 మంత్స్ వరకు ఎవరు ఏమన్నారు, చాలా సైలెంట్గా ఉంటారు. ఇంకా 3 మంత్స్ తర్వాత నుంచి అయితే ఫస్ట్ మెయిన్గా రైజ్ అయ్యే క్వశ్చన్ ఏంటి అంటే పొట్ట కనిపించట్లేదు. ఇంకా అదే ఫస్ట్ క్వశ్చన్ అనమాట, అందరి దగ్గర నుంచి వస్తుంది. సో మనం చాలా హెల్తీగా ఉన్న, బేబీ హెల్తీగా ఉన్నా అని చెప్పినా కూడా డాక్టర్స్ స్టిల్ ఇంకా చూసే వాళ్ళందరూ ఫస్ట్ అదే అడుగుతారు, ఏంటి ఇంకా పొట్ట కనిపించట్లేదు, 3 మంత్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా, 4th మంత్ వచ్చింది, 5th మంత్ వచ్చింది, ఇంకా పొట్ట కనిపించట్లేదు, బేబీ ఏమైనా హెల్తీగా లేదా, లేకపోతే మీరు ఏమైనా సరిగ్గా తినట్లేదా అనే క్వశ్చన్ అయితే బాగా రైజ్ చేస్తారనమాట. సో ఏంటి అంటే ఇట్లా అడిగినప్పుడు పర్సనల్గా మనం చాలా హెల్తీగానే ఉంటాము, బేబీ కూడా చాలా హెల్తీగా గ్రోత్ అవుతూ ఉంటుంది. బట్ వాళ్ళు అట్లా సడన్గా అడిగేసరికి మనకి అన్నీ తెలిసి కొంచెం చదువుకొని నాలెడ్జ్ ఉండి ఎడ్యుకేటెడ్ పీపుల్ కూడా సెల్ఫ్ డౌట్ వస్తుంది అనమాట. అరే వీళ్ళు ఇలా అంటున్నారు, ఒకవేళ నిజంగా బేబీ గ్రోత్ సరిగ్గా లేదా, నేను ఫుడ్ సరిగ్గా తీసుకోవట్లేదా, హెల్తీగా లేనా ఏంటి అనేది సెల్ఫ్ డౌట్ వస్తుంది అనమాట. సో దానివల్ల ఏంటి అంటే మనం నార్మల్గా ఉన్న వాళ్ళం కూడా కొంచెం స్ట్రెస్ తీసుకోవాల్సి వస్తుంది, లేనిపోని స్ట్రెస్ వచ్చేస్తుంది బ్రెయిన్లోకి. ఇంకేంటి అంటే డాక్టర్స్ అపాయింట్మెంట్ నెక్స్ట్ టైం ఎప్పుడు ఉండిద్ది, ఎప్పుడు వెళ్ళినప్పుడు అడగాలి అనేది అయితే ఇంకా దాని గురించి వెయిట్ చేస్తూ ఉంటామన్నమాట. సో పర్సనల్గా అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే ఒక్కొక్కరు బాడీ టైప్ ఒక్కొక్కలాగా ఉండిద్ది. కొంతమంది స్టార్టింగ్ నుంచే వెయిట్ గెయిన్ అవుతారు కాబట్టి పొట్ట ఈజీగా అనిపిస్తుంది. అండ్ కొంతమంది ఏంటి అంటే బాడీ ఫిట్గా ఉన్న వాళ్ళైతే బాడీ తొందరగా స్ట్రెచ్ అవ్వకపోతే మనకి బేబీ బంప్ అనేది ఆల్మోస్ట్ 7th మంత్ నుంచే కనిపిస్తుంది అనమాట. సో దీంట్లో పెద్ద టెన్షన్ ఏం అవసరం లేదు. అండ్ పర్సనల్గా నేను కూడా ఎక్స్పీరియన్స్ చేశాను. నాకు 6th మంత్ ఎండింగ్ నుంచి అయితే బేబీ బంప్ కనిపించడం అయితే స్టార్ట్ అయిందనమాట. ఇంకా 4th మంత్లో అయితే నార్మల్గా నేనైతే ఒక ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. సో అక్కడ అందరు అడిగారనమాట, 4th మంత్ వచ్చేసింది ఏంటి ఇంకా పొట్ట కనిపించట్లేదు, అంటే సరిగ్గా తినట్లేదా నువ్వు, లేకపోతే బేబీ అంతా ఓకేనా, హెల్తీగా ఉందా, నెక్స్ట్ టైం డాక్టర్ అపాయింట్మెంట్ ఉన్నప్పుడు వెళ్ళి అడుగు అని కూడా చెప్పారనమాట. సో అట్లా చెప్పినప్పుడు అయితే నాకు చాలా డిసప్పాయింటింగ్ అనిపించింది అనమాట. అరే ఏంటి నాకు లేని సెల్ఫ్ డౌట్స్ వీళ్ళందరూ పెడుతున్నారు, వీళ్ళకి ఇవన్నీ అవసరమా అనేది అనిపించింది. సో అందుకోసం అని చెప్పేసి అయితే అసలు పక్కన వాళ్ళ మాటలు అయితే పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇవన్నీ మనం వినడం వల్ల ఏంటి అంటే మనకి డౌట్ వచ్చి ఇంకా మనం స్ట్రెస్ తీసుకొని దానివల్ల హెల్త్ ఖరాబ్ చేసుకోవడము, ఇంకా బీపీలు పెంచుకోవడము అలాంటివి జరుగుతూ ఉంటాయి. సో పక్కన వాళ్ళు ఎప్పుడు మనల్ని డీగ్రేడ్ చేసేలాగా, మనకి లేని రోగాన్ని తెచ్చిపెట్టేలాగే మాట్లాడతారు కానీ ఒకళ్ళు కూడా సపోర్టింగ్గా ఉండి పర్లేదు ఇప్పుడు అలాగే ఉండిద్ది తర్వాత మంచిగా ఉంటుంది అని చెప్పే వాళ్ళు ఎవరూ ఉండరు. అందుకోసం అని చెప్పేసి పక్కన వాళ్ళ మాటలు అస్సలు వినకూడదనమాట. ఇంకా మెయిన్గా అంటారనమాట, ఏంటి ఇంకా ప్రెగ్నెన్సీకి ముందు అలాగే సన్నగా ఉన్నావు, ప్రెగ్నెన్సీ తర్వాత కూడా అలానే ఉన్నావు, ఇంక ఇప్పుడు ఇన్ని మంత్స్ అవుతున్నాయి ఇంకా వెయిట్ గెయిన్ అవ్వట్లేదు ఏంటి, నువ్వు ఇట్లానే ఉంటావా బక్కగా, డెలివరీ తర్వాత ఇట్లానే సన్నగా ఉంటే పాలు ఎట్లా వస్తాయి, ఫీడింగ్ ఇవ్వగలుగుతావా అని చెప్పేసి ఇలాంటి మాటలు కూడా అంటూ ఉంటారనమాట. సో అసలు ఇవన్నీ చాలా డిసప్పాయింటింగ్గానే ఉంటాయి. బట్ అసలు పట్టించుకోకూడదు. ఎందుకు అనంటే మనం ఎలా ఉంటున్నాము, మనం తింటున్నామా లేదా, హాస్పిటల్ చెకప్స్కి వెళ్ళినప్పుడు హెల్తీగా ఉన్నామా, ఐడియల్ వెయిట్ గెయిన్ అవుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్. సో వీళ్ళందరూ ఏదో అంటూ ఉంటారు, పోతూ ఉంటారు, గాలికి వచ్చే మాటలు అనమాట. సో అంత పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం లేదు. దానివల్ల మనకి స్ట్రెస్ ఎక్కువ అవుతుంది తప్ప వేరే యూజ్ ఏమి ఉండదు అనమాట. బట్ ఏంటి అంటే కంపల్సరీ హాస్పిటల్ చెకప్స్కి వెళ్ళినప్పుడు అయితే మనమైతే మన వెయిట్ ఎలా ఉంది అండ్ బేబీ గ్రోత్ ఎలా ఉంది అనేది
అయితే కంపల్సరీ కంపేర్ చేసుకుంటూ ఉండాలి. ప్రీవియస్ చెకప్స్‌కి అండ్ ఆన్‌గోయింగ్ చెకప్స్‌కి అయితే ఇది కంపేర్ చేసుకుంటూ ఉండాలి. దాన్ని బట్టి మనకు తెలుస్తదనమాట. మనం హెల్తీగా ఉన్నామా, మంచి ఫుడ్ డైట్ మెయింటైన్ చేస్తున్నామా అనేదైతే కంపల్సరీ తెలిసిద్ది. సో, పక్కన మాటలైతే ఇవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. ఇంకా వాటర్ కూడా ఎక్కువ తీసుకుంటున్నారా లేదా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. సో, కంపల్సరీ 4 లీటర్స్ అయితే వాటర్ తీసుకోవాలి. అది మనకే మంచిది. అండ్ ఇంకా ఉమ్మ నీరు తక్కువ ఉంది అని మనం నార్మల్‌గా ఎవరికైనా చెప్పినా మనకేదైనా కాంప్లికేషన్ ఉంది ప్రెగ్నెన్సీలో అని మనం పక్కన వాళ్ళతో షేర్ చేసుకున్నా కూడా దానివల్ల నెగెటివ్ ఎఫెక్ట్సే ఎక్కువ ఉంటాయి. ఎందుకంటే మన పక్కన వాళ్ళు ఎప్పుడు మన దగ్గర నుంచి ఏదైనా నెగెటివ్ లూప్ హోల్స్ ఏమైనా దొరుకుతాయా, దాన్ని వాళ్ళు ఎట్లా అడ్వాంటేజ్‌గా తీసుకోవాలి అనేదే చూస్తారు. సో, అందుకోసం అని చెప్పేసి మనకు సంబంధించి మన ప్రెగ్నెన్సీ టాపిక్స్ మ్యాక్సిమం వేరే వాళ్ళతో కానీ రిలేటివ్స్తో కానీ అసలు షేర్ చేసుకోకుండానే ఉండాలి. ఓన్లీ మనకు ఫ్యామిలీ సపోర్ట్ ఉంటే చాలు, వాళ్ళు అర్థం చేసుకుంటే చాలు. మనం ఎంత హెల్తీగా ఉన్నామన్నది మనకి మన ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుస్తుందనమాట. అండ్ ఇంకా లైక్ అమ్నియోటిక్ ఫ్లూయిడ్ దాని గురించి అయితే చాలామంది చాలా సజెషన్ ఇస్తూ ఉంటారనమాట. ఏదో గంజి తాగాలి, కళ్ళు తాగితే వస్తుంది అని చెప్తూ ఉంటారు. బట్ ఏం అవసరం లేదు. వాటరే మంచిగా తీసుకుంటే సరిపోతుంది. వాటర్ ఎక్కువ తీసుకున్నా కూడా ప్రాబ్లమే వాళ్ళు చెప్పేదానికి. ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి, వాటర్ ఎక్కువ తీసుకోవద్దు అని అయితే చెప్తూ ఉంటారు. వాటర్ ఎక్కువ తీసుకోవద్దు, ఓన్లీ రైసే ఎక్కువ తీసుకోవాలి. రైస్ వల్లనే బేబీ గ్రోత్ బాగుండిద్ది. మంచిగా తినాలి, 3-4 పూటలు తినాలి, ఫుడ్ తీసుకోవాలి. ప్లేట్ ప్లేట్ నిండా తినాలన్నమాట. వాళ్ళకి ప్లేట్ నిండా కనిపించేలాగా తింటేనే మనం మంచిగా హెల్తీగా ఉన్నట్టు, బేబీ హెల్తీగా ఉన్నట్టు అనమాట. మన పొట్ట కొంచెమే కనిపించింది అనుకో, అరే బేబీ ఏంటి అసలు ఇంకా ఎట్లా పుడుతుందో, ఏమంటారు తక్కువ వెయిట్తో పుడుతుందేమో, మీకు తెలీదా, చదువుకున్నారు కదా అని చెప్పేసి వాళ్ళే అంటారు. అన్నీ తెలిసి మనం కరెక్ట్గా చేస్తుంటేనేమో మీకేం తెలుసు, మీకేం తెలీదు, పెద్దవాళ్ళు చెప్పినట్టు వినాలి అంటూ ఉంటారు. సో, అందుకోసం అని చెప్పేసి చాలామంది చాలా అంటారు. మనం ఇవన్నీ పట్టించుకోవద్దు. మనం పక్కన వాళ్ళ మాట ఎప్పుడైనా పట్టించుకున్నాము అంటే దానివల్ల మనకి హెడేక్, టెన్షన్, స్ట్రెస్ ఇవి తప్ప అసలు పాజిటివ్ బెనిఫిట్స్ ఏమీ ఉండవు. సో, మనకి ఏది కరెక్ట్ అనిపిస్తుంది, మన హెల్త్కి ఏది కరెక్ట్ అనిపిస్తుంది అండ్ లోపల ఉన్న మన బేబీకి ఏది సేఫ్ అని మనం ఫీల్ అవుతామో పర్టికులర్గా అదొక్కటి చేస్తే చాలు, ఇంకేమీ అవసరం లేదు. అండ్ సీజన్ బట్టి కూడా ఫ్రూట్స్ ఇవి తినొద్దు, అవి తినొద్దు, ఇవి తింటే లోపల బేబీకి కోల్డ్ వస్తుంది. అసలు మన పొట్టలో ఉన్న బేబీ బయటికి రాకముందే మన ఫుడ్ వల్ల కోల్డ్ వస్తుందంట. అన్ని తలతిక్కలేని మాటలు చెప్తూ ఉంటారనమాట. కొంచెం కూడా లాజిక్ ఉండదు అందులో. సో, అందుకోసం అని చెప్పేసి అన్ని పక్కన వాళ్ళ మాటలు ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు. సెల్ఫ్గా మనకంటూ ఒకటి ఉండాలి. దాన్ని రెగ్యులర్గా మనం ఫాలో అయిపోతే సరిపోతుంది. అండ్ కంపల్సరీ 9 months మంచి ఫ్రూట్స్ అయితే తీసుకోవాలి. మెయిన్గా ఫ్రూట్స్ తీసుకోవడం వల్లనే అమ్నియోటిక్ ఫ్లూయిడ్ లెవెల్స్ అయితే కంపల్సరీ మంచిగా మెయింటైన్ అవుతాయి. ఎందుకు అని అంటే వాటర్తో పాటు ఫ్రూట్స్ కూడా చాలా బెనిఫిట్స్ ఇస్తాయి మనకి. మనం ఫుడ్ తీసుకునే దానికంటే ఫ్రూట్స్ వల్లనే మంచి పాజిటివ్ ఎఫెక్ట్స్ చాలా ఉంటాయి. అందుకోసం అని చెప్పేసి అయితే ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ అయితే కంపల్సరీగా అయితే తీసుకోవాలి. అండ్ ఇంకా మనం ఎంత డైట్ మెయింటైన్ చేస్తున్నామో అండ్ ఎక్సర్సైజెస్ కూడా మ్యాక్సిమం అయితే చేయడానికి ట్రై చేయాలి. అండ్ ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటే ప్రెగ్నెన్సీలో వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయాలి. మిగతా వాళ్ళంతా నార్మల్ ఎక్సర్సైజెస్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజెస్ చేసి మన బాడీ మూమెంట్ ఎక్కువ ఉండడం వల్లనే బేబీ గ్రోత్ బాగుండిద్ది అండ్ బేబీ మూమెంట్స్ కూడా మంచిగా తెలుస్తాయి. అండ్ ఇంకా లెఫ్ట్ సైడ్ మూమెంట్స్ ఉంటేనేమో అమ్మాయి అంట, రైట్ సైడ్ తిరిగితే అబ్బాయి అంట, ఇలా చాలా జెండర్ ప్రిడిక్షన్స్ కూడా ఉంటాయి. పొట్ట కొంచెమే కనిపించి అండ్ లోగా ఉంటేనేమో అబ్బాయి పుడతాడంట, పొట్ట ఎక్కువ కనిపిస్తే అమ్మాయి పుడతాదంట అని చెప్పేసి కూడా ఇట్లా ప్రిడిక్షన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చి మనకు చెప్పినప్పుడల్లా మనకి లేనిపోని డౌట్స్ పెట్టడము, మనల్ని కన్ఫ్యూజ్ చేయడం మాత్రమే జరుగుతుంది. అందుకోసం అని చెప్పేసి పక్కన వాళ్ళ మాటలు అస్సలు పట్టించుకోకుండా ప్రెగ్నెన్సీ అయితే ఎంజాయ్ చేయడానికి ట్రై చేయాలన్నమాట. సో, ఇంకా నా బ్లాగ్ అయితే ఇది. వీడియో నచ్చితే లైక్ చేసి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్రీవియస్ వ్లాగ్స్ కూడా చెక్ చేయండి.